Hi dear students, welcome to IISE and today's our topic is SBI PO Prelims Grand Test number 19 Reasoning Part Explanation. Row number 66 to 70. 8 persons sit around a circular table. Circular table లో ఒక 8 persons కూర్చున్నారంట. Some of them face toward the center while the other faces outside the center. మా some people అని చెప్తున్నారు తప్ప ఎంతమందో మనకు మెన్షన్ చేయట్లేదు, డెఫినెట్లీ చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ facing toward the center and some people are away from the center and number of persons facing toward the center is not equal to away from the center. అంటే 4 persons facing towards 4 persons facing away మాత్రం లేదు, ఇంకా ఏదైనా ఉంది. ఓకే రైట్. C sits, C and A third right to each other. అంటే అర్థం ఏంటమ్మా, సి అనే పర్సన్కి థర్డ్ రైట్లో ఏ ఉండాలి, ఏ అనే పర్సన్కి థర్డ్ రైట్లో సి ఉండాలి, అది దాని అర్థం. అంటే సికి థర్డ్ రైట్లో ఏ ఆర్ ఏకి థర్డ్ రైట్లో సి. అంటే దట్ మీన్స్ దీస్ టూ పీపుల్, వన్ పర్సన్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ అండ్ అనదర్ పర్సన్ ఫేసింగ్ టువర్డ్ ద అవే ఫ్రమ్ ద సెంటర్ అని అర్థం. అప్పుడే అలాంటి కుదిరిద్ది, లేకపోతే కుదరదు. నెక్స్ట్ ఈ ఫేసెస్ అవుట్ సైడ్ ద అండ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ డి. మా డి అనే పర్సన్కి 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఈ ఉండాలి అండ్ ఈ ఫేసెస్ అవే ఫ్రమ్ ద సెంటర్. మా నా దగ్గర మొత్తం 8 మంది ఉన్నారు మా, 1 2 3 4 5 6 7 8. ఈ అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి ఈ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను నా. నెక్స్ట్ ఈకి థర్డ్ ప్లేస్లో డి ఉండాలి, ఈకి 1 2 3 థర్డ్ ప్లేస్లో డి. అక్కడే ఎందుకు ఉండాలి, అదే ఎందుకు నా పాసిబిలిటీ అవ్వాలి. ఈ అవే ఫ్రమ్ ద సెంటర్ అయితే 1 2 3 థర్డ్ ప్లేస్లో డి ఉండాలి. దట్టు డీకి లెఫ్ట్ సైడ్ మాత్రమే ఈ ఉండాలి. ఇక్కడ డి అవేలో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ డి టువర్డ్ ద సెంటర్ ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ అవుతుంది. వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్. ఈ రెండు ఒకటి కాదు, రెండు వేరే వేరే గుర్తుంచుకో. నెక్స్ట్ సిఏ మన దగ్గర ఇంకా రాలేదుగా. జీ సెట్స్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సికి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండాలి జీ. నెక్స్ట్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ G sits immediate left of C such that F and G sit immediate right of each other. Immediate right of each other అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే Fకి రైట్ సైడ్లో G ఉండాలి, అలాగే Gకి రైట్ సైడ్లో F ఉండాలి. వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉండాలి. అంటే వాళ్ళలో ఒకళ్ళు టువర్డ్స్ ఉంటే రెండో వాళ్ళు డెఫినెట్గా అవేలో ఉంటేనే అది పాసిబిలిటీ కుదురుతుంది, అదే కుదరదు. ఓకే నెక్స్ట్ మా C sits, ఓకే F and G immediate right. 2 persons sits between F and D. మా డీకి 2 ప్లేసెస్ తర్వాత ఎఫ్ కుదరదుగా. డీకి 2 ప్లేసెస్ తర్వాత ఎఫ్ ఇక్కడ మాత్రమే కుదిరిద్ది. డీకి 2 ప్లేస్ తర్వాత ఎఫ్ నో, 2 ప్లేస్ తర్వాత ఎఫ్ ఎస్, ఇక్కడ మాత్రమే నాకున్న పాసిబిలిటీ. తర్వాత 2 పర్సన్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. హూ అంటే ఇక్కడ డి గురించి. డి సెట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్. హెచ్కి ఇమీడియట్ రైట్లో డి ఉండాలి. హెచ్కి ఇమీడియట్ రైట్లో డి, హెచ్ డి, హెచ్ డి పాసిబిలిటీస్ ఉన్నాయి. వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఏ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. బికి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి ఏ. ఇక్కడ బి లేదు, ఏ లేదు, కాసేపు వేచేద్దాం. అండ్ బోత్ ఫేసెస్ డిఫరెంట్ డైరెక్షన్స్. దీస్ టూ ఆర్ డిఫరెంట్ డైరెక్షన్స్. డిఫరెంట్ డైరెక్షన్స్ అంటే ఒకరు టువర్డ్స్ ఉంటే రెండో వాళ్ళు అవే ఉండాలి, అది మా దాని అర్థం. రైట్ మా ఇక్కడ ఏసి డిఈ ఈ పాయింట్ అయిపోయింది కదా, తీసేద్దాం. ఇంకా పాయింట్ క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ సికి జీ పక్కన ఎఫ్. ఇక్కడ ఎఫ్ ఉందమ్మా, ఎఫ్ పక్కన జీ ఉండాలి, జీ పక్కన సి ఉండాలి. ఎఫ్ జీ పెడితే సి ఆడ పెడతా కుదరదు. ఎఫ్ జీ సి, ఎఫ్ జీ సి నో, ఎఫ్ జీ సి. ఇప్పుడు చూడు, ఎఫ్కి రైట్ సైడ్లోనే జీ ఉండాలి. ఎఫ్ అవేలో ఉన్నప్పుడే ఇది రైట్ అయింది. అలాగే జీకి రైట్ సైడ్లో ఎఫ్ ఉండాలి. జీ టువర్డ్స్లో ఉంటేనే ఇది రైట్ అయింది. సికి ఇమ్మీడియట్ లెఫ్ట్లో జీ ఉండాలి. సి అవే ఫ్రమ్ ద సెంటర్ ఉంటేనే ఇది ఇమ్మీడియట్ లెఫ్ట్ అవుతుంది. దేని కేసు దాందే. ఎఫ్కి రైట్ సైడ్లో జీ, ఇది కేసు ప్రకారం ఎఫ్ టువర్డ్స్ ఉంటేనే ఇది రైట్. జీ అవేలో ఉన్నప్పుడు మాత్రమే ఇది రైట్. సికి ఇమ్మీడియట్ లెఫ్ట్లో జీ కదా, ఇక్కడ సి టువర్డ్స్లో ఉంటేనే ఇది లెఫ్ట్. ఓకేనా రైట్. సో ఈ కేసెస్ అయిపోయినామా, అయిపోయిన పాయింట్ వెంట తీసేస్తున్నాం అంతే. సిఏ కదా,
ఇక్కడ సి మా సికి థర్డ్ రైట్లో ఏ, సి టువర్డ్స్ సెంటర్ కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో ఏ, అలాగే ఏకి కూడా థర్డ్ రైట్లోనే సి ఉండాలి. ఏ అవే ఫ్రమ్ ద సెంటర్ ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో సి. ఇక్కడ సి ఉంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో ఏ, అలాగే ఏ టువర్డ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ రైట్లో సి. అయిపోయింది ఈ పాయింట్. నెక్స్ట్ హెచ్కి ఇమీడియట్ రైట్లో డి. ఇక్కడ డి కాబట్టి ఇక్కడ సి కాబట్టి ఇక్కడ హెచ్ వచ్చేస్తుంది. ఇమీడియట్ రైట్ అంటే హెచ్ అవేలో ఉన్నప్పుడు మాత్రమే ఇది రైట్ అవుతుందమ్మా. హెచ్కి రైట్ సైడ్లో డి, డి పక్కన ఇక్కడ సి కాబట్టి ఇక్కడ హెచ్, హెచ్ ఇక్కడ టువర్డ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇమీడియట్ రైట్ అవుతుంది. నెక్స్ట్ బీకి సెకండ్ లెఫ్ట్లో ఏ. అమ్మ ఇక్కడ ఏ కాబట్టి బీకి సెకండ్ లెఫ్ట్లో ఏ అన్నా, ఏకి సెకండ్ ప్లేస్లో బి అన్నా రెండు ఒకటే. ఇక్కడ మాత్రమే బి వస్తుంది, ఇక్కడ మాత్రమే బి వస్తుంది. దట్ బీకి సెకండ్ లెఫ్ట్లోనే ఏ ఉండాలి. ఇక్కడ బి అవుట్ సైడ్ ద సెంటర్ అవే సెంటర్ ఉన్నప్పుడే సెకండ్ లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ బి టువర్డ్ ద సెంటర్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సెకండ్ లెఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎన్ని కేసెస్ ఉన్నాయి? 2 కేసెస్ ఉన్నాయన్నట్టు అనిపిస్తుంది అంతే, కానీ లేవాడ ఒక కేసే ఉంది. ఫస్ట్లో కండిషన్ చెప్పాడు చూడవాడు, ఏమని చెప్పాడంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దోస్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఫేసింగ్ టువర్డ్స్ ఉన్నవాళ్ళు అవే ఉన్నవాళ్ళు రెండు సమానం కాదు అంటున్నాడు. ఇక్కడ ఒకసారి కౌంట్ చేసి టువర్డ్ ద సెంటర్స్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4. 4 టువర్డ్స్ ఉంటే 1 2 3 4, 4 అవే ఉన్నారు. అంటే ఫేసింగ్ టువర్డ్స్ అవే రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి. దిస్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది నా పాసిబిలిటీ లేదు. వాడు చెప్పాడు ఆ పాయింట్ మనతో. ఇక్కడ చూడమ్మా, ఫేసింగ్ టువర్డ్స్ 1 2 3 ముగ్గురు ఉంటే అవే సెంటర్ రిమైనింగ్ 5 ఉన్నారు. కాబట్టి దిస్ ఈజ్ మై పాసిబిలిటీ. ఇది మాత్రమే నాకున్నటువంటి పాసిబిలిటీ. దాని ప్రకారం మాత్రమే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 66. Who among the following does not face outside the center? Outside the center లేనిది ఎవరు? ఏ outside the center, బి టువర్డ్ ద సెంటర్. అంటే వీడు అవుట్ సైడ్ సెంటర్ కాదుగా, అంటే సెకండ్ ఆప్షన్ కావాలి. అండ్ జీ అవే ఫ్రమ్ ద సెంటర్. అంటే ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫేస్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ సెంటర్ లేనిది ఎవరు? బి ఒక్కడేగా ఇక్కడ. అంటే సెకండ్ ఆప్షన్ మాత్రమే. ఓన్లీ 2 అండ్ ఆప్షన్ ఈ. ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ మా ఇఫ్ ఏ రీప్లేసెస్ బి. మా ఏ ప్లేస్లో బీని, బి ప్లేస్లో ఏని రీప్లేస్ చేసుకోవాలి. ఏ ప్లేస్లోకి బి రావాలి, బి ప్లేస్లోకి ఏ రావాలి. ఈ పర్టికులర్ ప్రాబ్లం వరకు మాత్రమే తీసుకోవాలి, మిగతాదంతా నాకు సంబంధం లేదు. అండ్ బోత్ కాదు, సి రీప్లేసెస్ డి. సి ప్లేస్లోకి డి రావాలి, డి ప్లేస్లోకి సి రావాలి. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే then which they were facing earlier. ఓకే, ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. ఓకే, డైరెక్షన్స్ మాత్రం సేమ్, ప్రీవియస్గా ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయంట. ఓకే నెక్స్ట్ మా నెక్స్ట్ దెన్ హౌ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏకి డికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? అమ్మా ఇప్పుడు ఇక్కడ ఏ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ డి ఉన్నారు. వెన్ కౌంటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏ. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏ అన్నాడు. ఒక్కసారి చూడు, ఇక్కడ మనకు హింట్ ఇచ్చాడు. ఇఫ్ ఏ రీప్లేసెస్ బి, సి రీప్లేసెస్ డి, ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ విచ్ దేవర్ ఫేసింగ్ ఎర్లియర్. ఎర్లియర్ అనే పదం వాడుతున్నాడు, జాగ్రత్త. అంటే గతంలో ఏ అన్నాడు అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి ఇప్పుడు కూడా ఏ అవే ఫ్రమ్ ద సెంటర్ మాత్రమే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏ అంటే ఏకి లెఫ్ట్ సైడ్ ఇది. ఏకి డికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఏకి లెఫ్ట్ సైడ్ వచ్చే క్రమంలో డికి మధ్యలో ఎంతమంది ఉన్నారమ్మా? 1 2 2 ఉన్నారు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఈజ్ మై ఆన్సర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇందాక రిమైనింగ్ రీప్లేసెస్ ఉన్నాయి కదా, అవి ఇంకా మన పనికిరావు. ప్రీవియస్ క్వశ్చన్లో జాగ్రత్తమా, వాళ్ళు సేమ్ ఎర్లియర్గా ఏవైతే డైరెక్షన్ చూస్తున్నారో ఆ డైరెక్షన్ ప్రకారమే తీసుకోవాలి. మనోళ్ళు చేసే తప్ప ఏంటంటే ఇక్కడ ఏ పెట్టేస్తాడు, ఇక్కడ డి పెట్టేసేసి ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏ అని చెప్పి ఇది చూస్తున్నారమ్మా. జాగ్రత్త, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏనే కానీ ఇక్కడ ఏ అవే ఫ్రమ్ ద సెంటర్ అనే విషయం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇందాక ఎర్లియర్గా ఏ అవే ఉంది కాబట్టి ఇక్కడ ఏ అవేలో ఉన్నప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది. జాగ్రత్త, అక్కడ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. 68. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సెట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఈ. ఇప్పుడు ఇక్కడ దీని ప్రకారం ఈకి ఇమ్మీడియట్ ఉన్నారు ఏ. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, బి ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ మా 69.
హౌ మెనీ పర్సన్స్ ఫేస్ టువర్డ్ ద సెంటర్? మా సెంటర్ని ఫేస్ చేస్తుంది ఎంత అండి? 1 2 3 ముగ్గురు ఉన్నారండి. 3 people టువర్డ్ ద సెంటర్ బిట్వీన్ నో ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ బిట్వీన్ బి అండ్ డి. బీకి డీకి మధ్యలో ఉండాలి అమ్మా, బీకి డీకి మధ్యలో ఉండాలి అంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇఫ్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ డి. ఇక్కడ డి అవేలో ఉన్నప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్ ఇది. ఇక్కడ ఫేసింగ్ టువర్డ్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కాబట్టి ఆన్సర్ ఈస్ నన్ ఆర్ 0. మా నన్ అంటే ఎవరు లేరు అని, 0 అని అర్థం. నన్ ఆఫ్ దీస్ వేరే, నన్ వేరే. ఓకే, నన్ ఆఫ్ దీస్ కాదు, నన్ అంటే 0. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మా 70. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డి విత్ రెస్పెక్ట్ టు ఈ? ఈ నుంచి చూస్తే డి యొక్క పొజిషన్ ఏంటి? ఈ నుంచి డి రైట్ సైడ్ నుంచి అయితే 1 2 3 థర్డ్ రైట్ మా, అదే లెఫ్ట్ అయితే 1 2 3 4 5 ఫిఫ్త్ లెఫ్ట్ మా. థర్డ్ రైట్ నిజమే, ఫిఫ్త్ లెఫ్ట్ నిజమే. ఫిఫ్త్ లెఫ్ట్ ఉండాలి, ఫిఫ్త్ రైట్ కాదమ్మా. నెక్స్ట్ థర్డ్ రైట్ ఉందా? థర్డ్ రైట్ ఇక్కడ ఉంది, ఇంకేం లేవుగా. కాబట్టి ఆన్సర్ ఏంటంటే బి, సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. Row number 71 to 75. 8 letters are arranged in such a manner to form a meaningful word. All letters are different. మా నాకు ఒక 8 letters వర్డ్ ఉందంట. ఆ వర్డ్ని మనం కనిపెట్టాల్సి ఉంటుంది. ఎలా ఉన్నాయని చూద్దామా. లెటర్ హెచ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద ఎండ్. మా సెకండ్ ఫ్రమ్ ద ఎండ్ అన్నాడే కానీ అది ఎక్స్ట్రీమ్ లెఫ్టా రైటా ఎక్కడ కూడా మనకి చెప్పాల. కాబట్టి 2 పాసిబిలిటీస్ నుంచి మనం తీసుకోవాలి. లెటర్ హెచ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద ఎండ్. 2 letters ఆర్ బిట్వీన్ ఎస్ అండ్ హెచ్. హెచ్కి ఎస్కి మధ్యలో 2 letters ఉండాలి. హెచ్కి ఎస్కి మధ్యలో 2 letters ఉండాలి. నెక్స్ట్ యాజ్ మెనీ లెటర్స్ టు ద రైట్ ఆఫ్ ఎస్ సేమ్ యాజ్ లెఫ్ట్ ఆఫ్ విచ్ ఈజ్ లాస్ట్ వొవెల్ ఇన్ ఆల్ఫాబెటికల్ సిరీస్. మా జార్చుడి పాయింట్. ఆల్ఫాబెటికల్ సిరీస్లో వొవెల్స్లో లాస్ట్ వొవెల్ AEIOU కదా. అంటే ఎస్కి రైట్ సైడ్ ఎన్ని అయితే లెటర్స్ ఉన్నాయో AEIOUలో యూ లాస్ట్ లెటర్ కాబట్టి యూకి లెఫ్ట్ సైడ్ కూడా అన్ని లెటర్స్ ఉండాలి. ఎస్కి రైట్ సైడ్ 4 ఉంటే యూకి లెఫ్ట్ సైడ్ కూడా 4 ఉండాలి. అది మా దాని అర్థం. ఓకేనా. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వొవెల్స్లో లాస్ట్ వొవెల్ ఎవరు? యూ. అది ఓకే. Next, same as to the left side of the letter which is last vowel in the alphabet series. Next, the letter which is adjacent to E in the English alphabetical series. మా ఇంగ్లీష్ లెటర్స్లో మనకి DEF కదా. ఈకి నైబర్గా ఎవరెవరు ఉన్నారు? D and F. వీరిద్దరిలో ఎవరు రావచ్చు, అవునా. లెటర్ ఈ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ఈజ్ ప్లేస్ అట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. అంటే వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్, అది లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు. వాటిల్లో నాకు డి కానీ ఈ కానీ ఉండాలి. డి ఆర్ ఎఫ్ ఎవరో ఒక్కరు మాత్రమే ఉండాలి. ఎండ్స్లో ఎక్స్ట్రీమ్స్లో ఉండాలి. ఓకే. నెక్స్ట్ మా alphabetical series at one of the extreme ends. There are 2 letters between A and O. మా ఏకి ఓకి మధ్యలో 2 letters ఉండాలంట. 2 letters ఉండాలి. విచ్ అంటే ఇక్కడ ఓ గురించి. ఓ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. మా ఓ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఏకి. ఓ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఓకే. మా ఏ సెకండ్ లెఫ్ట్లో ఓనా? నో. ఏ ఓ నో. ఏ సెకండ్ లెఫ్ట్లో ఓ, 2 ప్లేస్ తర్వాత ఓ. ఎస్. ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఇక్కడ ఏ పెడితే కుదరదు అసలు. ఏ పెడితే 2 ప్లేస్ తర్వాత ఓ కుదరదు కాబట్టి ఇక్కడే ఉండాలి. ఏ 2 ప్లేస్ తర్వాత ఓ నో. ఏ 2 ప్లేస్ ఓ ఎస్. ఏ 2 ప్లేస్ ఓ నో. ఇంకెక్కడ కుదరదు. ఏ ఇక్కడ 2 ప్లేస్ తర్వాత ఇక్కడ ఉండాలమ్మా, ఓ ఉండాలి. నెక్స్ట్ విచ్ ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఏ. T is one of the letter in the word. మా లెటర్స్ మొత్తంలో T అనేది ఉందంట. T అనే లెటర్ ఒకటి ఉందంట. లెటర్ N ఈజ్ టు ద రైట్ ఆఫ్ T. మా టీకి రైట్ సైడ్లో ఎన్ ఉండాలి. రైట్ అన్నట్టు కానీ ఇమీడియట్ అని ఎక్కడ చెప్పాల, ఎక్కడ ఉండొచ్చు అమ్మా. HOUSAనా? OSUAHా? నాకు 1000 అనే పదం గుర్తొస్తుంది. HOUSAND 1000లో. T HOUSA. టీకి రైట్ సైడ్లో ఎన్ ఉండాలిగా. డి ఆర్ ఎఫ్లో ఒక లెటర్ నాకు ఎక్స్ట్రీమ్స్లో ఉండాలి. 1000 అనే పదం వస్తుంది చూడు. ఇది గజిబిజిగా గందరగోళంగా ఉంది. నాకు అసలు ఏ వర్డ్ గుర్తు రావట్లా. కొన్ని మనం కామన్ సెన్స్తో వాడుకుంటే ఆ వర్డ్స్ మనకి గుర్తొచ్చేస్తాయి, వెంటనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. సో ఆ 8 letters వర్డ్ ఏంటంటే 1000.
నెక్స్ట్ విచ్ లెటర్ ఈజ్ ఎట్ లెఫ్ట్ మోస్ట్ ఎండ్. మా లెఫ్ట్ మోస్ట్ ఎండ్లో ఉంది ఎవరు? టీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. యాజ్ మెనీ లెటర్స్ టు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఓ. ఓకి లెఫ్ట్ సైడ్ ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో ఈ సేమ్ యాజ్ రైట్ ఆఫ్ డాష్, అన్ని లెటర్స్ రైట్ సైడ్ కలిగి ఉంది ఎవరంటే ఏ. కాబట్టి ఆప్షన్ డి. సార్ నెక్స్ట్ మా 73. 4 of the 5 among the following are similar. మా అవుట్ బిన్ అంటే కొనుక్కోమంటున్నాడు మా. THDNU. THDNU మా వీటిల్లో ఎక్సెప్ట్ యూ రిమైనింగ్ అని కాన్సనెంట్స్ చూడు. యూ తప్ప మిగతా అన్ని కాన్సనెంట్సే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్. 74. హౌ మెనీ లెటర్స్ ఆర్ దర్ బిట్వీన్ హెచ్ అండ్ ఎన్. హెచ్కి ఎన్కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 4 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఈ ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్ ఫర్ 74. 75. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ లెటర్ ఓ విత్ రెస్పెక్ట్ టు లెటర్ యూ. యూ నుంచి ఓకి ఇమ్మీడియట్ లెఫ్టే కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 76 to 80. 8 persons were born in 8 different years. మా ఒక 8 మంది 8 డిఫరెంట్ ఇయర్స్లో పుట్టడం జరిగింది. దర్ ఏజెస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ విత్ రెస్పెక్ట్ టు కరెంట్ ఇయర్తో మనం చూసుకోవాలంట. సో వాళ్ళ ఏజెస్ చెప్తున్నాడు, అలాగే వాళ్ళు ఆర్డర్ కూడా చెప్తున్నాడు. మన జస్ట్ ఆఫ్టర్ అనే పదాలు కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఇయర్స్ రాసుకుందామా. ఫస్ట్ 1984, 87, 91, 94, 97, 2001, 2006 అండ్ 2011. మా ఇక్కడ వాడు ఏజ్ని 2020 క్యాల్కులేట్ చేయమన్నాడు. మా 20 - 11 అంటే 9 years. వాడి ఏజ్ 20లో నుంచి 6 తీసేస్తే 14 years. 20లో నుంచి 1 తీసేస్తే 19 years. 20కి ఇక్కడ 3 యాడ్ చేస్తే 23, 20కి 6 యాడ్ చేస్తే 26, 20కి 9 యాడ్ చేస్తే 29, 20కి 13 యాడ్ చేస్తే 33, 20కి 16 యాడ్ చేస్తే 36. వాళ్ళ ఏజెస్ అవి, అవునా. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఎల్ అండ్ డి ఈజ్ సేమ్ యాజ్ బిట్వీన్ పి అండ్ క్యూ. చాలా జాగ్రత్త చూడాలి మీది. ద డిఫరెన్స్ ఏజెస్ బిట్వీన్ ఎల్ అండ్ డి. మా ఎల్కి డికి ఏజ్ పరంగా ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంతే డిస్టెన్స్ ఉండాలి బిట్వీన్ పి అండ్ క్యూ. పికి క్యూకి మధ్యలో కూడా అంతే డిస్టెన్స్ ఉండాలమ్మా. నెక్స్ట్, నో వన్ ఈజ్ ఎల్డర్ దాన్ పి. పి కన్నా పెద్దవాడు ఎవడూ లేడు, అందరికంటే పెద్దవాడు పి అనే కడదాం. నెక్స్ట్, ఎల్ ఈజ్ బోర్న్ బిఫోర్ 2001. మా 2001 కంటే బిఫోరే ఉండాలి ఎల్, అంటే ఈ 4 పాసిబిలిటీస్లో ఉన్నాయి. ఓకే, ఎల్ బిఫోర్ 2001, 2001 కంటే ముందే ఉండాలి. నెక్స్ట్, డి ఈజ్ ఓల్డర్ టు ఎల్. డి అనేవాడు ఎల్ కన్నా పెద్దవాడు. ఎఫ్ వాజ్ బోర్న్ జస్ట్ ఆఫ్టర్ జీ. జస్ట్ ఆఫ్టర్ జీ, జీకి జస్ట్ ఆఫ్టర్లోనే ఉండాలి ఎఫ్. నెక్స్ట్, అండ్ జస్ట్ బిఫోర్ ఆఫ్ డబ్ల్యూ. జస్ట్ బిఫోర్ ఆఫ్ డబ్ల్యూ అని చెప్తున్నాడు. జస్ట్ బిఫోర్ ఆఫ్ డబ్ల్యూ అంటే వీళ్ళు ముగ్గురు ఇదే ఆర్డర్లో ఉండాలి, జిఎఫ్ఏ ఆ విధంగా. ఓకేనా. సో నువ్వు వెర్టికల్గా రాసుకున్న, హార్జన్ రాసి ఎట్లయినా ఒకటే. ఓకే, సో పాయింట్ సరిగ్గా చూడమా. ఎఫ్ వాజ్ బోర్న్ జస్ట్ ఆఫ్టర్ జీ. జీ జస్ట్ ఆఫ్టర్లో ఎఫ్ అండ్ జస్ట్ బిఫోర్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఇదే ఆర్డర్లో ఉండాలి వాళ్ళ ముగ్గురు కూడా. నెక్స్ట్, ఆర్ వాజ్ బోర్న్ బిఫోర్ డి. డి కన్నా ముందే ఉండాలి ఆర్. డి కన్నా ముందే ఉండాలి ఆర్ అంటే ఎల్ కన్నా ముందు డి ఆర్ మినిమం ఉండాలి. ఓకే. నెక్స్ట్, ఆర్ వాజ్ బోర్న్ బిఫోర్ డి అండ్ ఆఫ్టర్ పి. ఆఫ్టర్ పి అని కూడా చెప్తున్నాను అమ్మా. ఆఫ్టర్ పి కూడా, ఆఫ్టర్ పి.
సో దిస్ ఇస్ మై థర్డ్ పాయింట్. సో పీ కంటే తర్వాత ఆర్డిఎల్ మినిమం ఉండాలి. మా ఇందాకేమో ఎల్ 2001 కంటే బిఫోర్ ఉండాలని చెప్పాడు. 2001 బిఫోర్లో మనకి ఎల్కి వచ్చే ఛాన్సెస్ ఈ 4 ఉన్నాయనుకున్నాం. కానీ పీ తర్వాత మినిమం ఆ ఎల్కి మధ్యలో డిఆర్ అని ఇద్దరు మినిమం ఉండాలి. అంటే ఈ లాస్ట్ 2 కేసెస్లో మాత్రమే ఎల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను రెండో కేసు తీసుకున్నానమ్మా. ఇక్కడ ఎల్ కాదు, ఇక్కడ కూడా రాసుకోవచ్చు కదా ఎల్ని. ఇప్పుడు చూడు, ఎల్ కన్నా బిఫోర్ డి డెఫినెట్గా ఉండాలి, డి కన్నా బిఫోర్లో ఆర్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ మాత్రం ఆ కేసు డిఆర్ అని పెట్టలేం. డిఆర్ ఎక్కడైనా ఉండొచ్చు. వెయిట్ చేద్దాం. నెక్స్ట్ చూడు, జిఎఫ్డబ్ల్యూ వరుసగా ఉండాలి కదా. జిఎఫ్డబ్ల్యూ వరుసగా వచ్చే ఛాన్స్ ఇది ఒకటేగా ఉంది. జిఎఫ్డబ్ల్యూ ఇక్కడ ఛాన్స్ లేదమ్మా, ఎందుకంటే వీటిలో ఆర్డి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. సో ఇక్కడ మాత్రం వీళ్ళే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడైతే ఈ మూడిట్లో ఎక్కడైనా పాసిబిలిటీస్ ఉన్నాయి. కొంచెం చూద్దామా. ఎల్కి డికి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందో పీకి క్యూకి కూడా ఏజ్ డిఫరెన్స్ అంతే ఉందంట. మా ఎల్కి ఏమో 23, డి ఎల్ కన్నా ముందే ఉండాలి. సపోజ్ డీకి పెట్టాను అనుకో, 23, 26 డిఫరెన్స్ అంతా 3 years. అంటే ఇక్కడ 3 years డిఫరెన్స్ ఉంటే పీకి క్యూకి కూడా 3 years డిఫరెన్స్ అంటే 36, 33 అంటే 3 yearsగా సరిపోతుంది. అంటే డీకి వచ్చే ఛాన్స్ ఉంది ఒక పాసిబిలిటీ ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ డి పెట్టాను అనుకో, 23కి 29కి డిఫరెన్స్ 6 years. అంటే పీకి క్యూ కూడా 6 years డిఫరెన్స్ ఉండాలి. 6 years తీసి 36 - 6 అంటే 30 years ఇక్కడ ఎక్కడ కూడా లేదు. అంటే డి ఇక్కడ రాదు. ఫిక్సా? సో డి ఇక్కడ రాకూడదు, ఇక్కడ మాత్రమే డి ఉండాలి. సో ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ డి ఈజ్ 3 years అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ ఈజ్ ఆల్సో 3 years. కాబట్టి ఇక్కడ క్యూ వచ్చేస్తుంది, మిగిలిపోయింది ఇక్కడ ఆర్ ఉండిపోతుంది. ఓకే రైట్, సరిపోయిందా? ఇక్కడ చూడమా, ఎల్కి దీని ప్రకారం 26 years మా. డి ఇక్కడ పెట్టాం కాబట్టి ఎల్కి 26, డికి ఏమో 29, 3 years డిఫరెన్స్. ఇక్కడ పీకి క్యూకి మధ్య 3 years ఉండాలి. అంటే 3 years తీసేస్తే 33 years క్యూకి ఉండాలి. కానీ 33 years అసలు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కానీ ఆల్రెడీ అక్కడ ఉన్నారు, ఆర్ ఉన్నారు. ఎందుకంటే ఎల్ కన్నా బిఫోర్ డిఆర్ ఖచ్చితంగా ఉండాలి. కానీ క్యూ పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి దట్ కేస్ ఈస్ నాట్ పాసిబుల్. నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇదొక్కటి మాత్రమే. నెక్స్ట్ చూద్దామా. రౌండ్ నెంబర్ 76. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ఎఫ్? ఎఫ్ యొక్క ఏజ్ ఏంటి ఇక్కడ? 14 years. అండ్ మై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ బోర్న్ ఎగ్జాక్ట్లీ మిడిల్ బిట్వీన్ ద వన్ హూ వాజ్ బోర్న్ ఇన్ 1994 అండ్ డబ్ల్యూ? మా 1994కి అలాగే డబ్ల్యూకి ఎగ్జాక్ట్లీ బిట్వీన్లో ఉంది ఎవరమ్మా? జీ ఒక్కడేగా. ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరమ్మా? డి. జీ ద వన్ హూజ్ ఏజ్ ఈజ్ 19 అని ఉండాలి. జీ ఉందా డైరెక్ట్గా? లేదు. పోనీ 19 years ఉందా? లేదు కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఈ. నన్ ఆఫ్ దిస్ ఈజ్ మై ఆన్సర్. లేదుగా అక్కడ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ డి? డి నుంచి నిజమైంది. డి బోర్న్ ఇన్ 1994. డి 1994, ఎస్ రైట్. డి ఎల్డర్ టు పీ. మా పీ కన్నా పెద్దవాడా? కాదుగా. యంగర్, నాట్ ఎల్డర్. సో ఎల్డర్ అంటే పెద్దవాడు అని అర్థం కాదుగా. డి యంగర్ టు క్యూ. మా క్యూ కన్నా డి చిన్నోడేగా. ఎస్. అంటే 1 and 3 రెండు రైట్ అవుతున్నాయి కాబట్టి బోత్ 1 and 3. ఆప్షన్ డి. 79. నెంబర్ ఆఫ్ పర్సన్స్ born after G same as number of persons born before dash. G కన్నా తర్వాత ఎంతమంది అయితే ఉన్నారో ఏ పర్సన్కి ముందు కూడా అంతమందే ఉన్నారు. ఆర్కే కదమ్మా. జీ కన్నా తర్వాత ఇద్దరు, ఆర్ కన్నా ముందు ఇద్దరు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 80. What is the average age of the persons who were born on an odd number years? మా ఆడ్ నెంబర్స్ ఇయర్స్లో పుట్టినటువంటి పర్సన్స్ యొక్క యావరేజ్ ఏజ్ అడిగాడు మా. 84 ఈజ్ ఈవెన్. 87 ఆడ్ కదా, 33 years. 91 ఆడ్ కదమ్మా, వాళ్ళ ఏజ్ 29. తర్వాత 97 ఆడ్ కదమ్మా, వాడి ఏజ్ 23. 2001 ఆడ్ కదమ్మా, వాడి ఏజ్ 19. తర్వాత 2011 ఆడ్ కదమ్మా, వాడి ఏజ్ 9. సో యావరేజ్ అడిగాడు కాబట్టి 5 yearsకి యావరేజ్గా బై 5 రాసుకో. టోటల్ సమ్ బై 5 తీసుకోవాలి, అవునా. సో 9, 18, 21, 30, 33. సో 3 + 1 4 5 6 3 4 5 6 7 8 9 10 11 అంటే 113/5. సో ఇక్కడ నాకు 5 2s are 10, 5 2s are 10, 5 6 30 అంటే 22.6. అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్.
ఆడ్ ఇయర్స్లో పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజెస్ యొక్క యావరేజ్ అడిగాడు. టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ 5 ఉన్నాయి కాబట్టి బై 5 రాసుకోవాలి. ఓకే, ప్రాబ్లం నెంబర్ 81 to 85 సిలాక్స్. ఓన్లీ ఎ ఫ్యూ ట్రయాంగిల్స్ ఆర్ సర్కిల్స్. ఓన్లీ ఎ ఫ్యూ ట్రయాంగిల్స్, కొన్ని ట్రయాంగిల్స్ మాత్రమే సర్కిల్ అవ్వాలి నాకు. ఓన్లీ ఎ ఫ్యూ ట్రయాంగిల్స్ ఆర్ సర్కిల్. నో పెంటగాన్ ఈజ్ సర్కిల్. నో పెంటగాన్ ఈజ్ ఎ సర్కిల్. ఏ పెంటగాన్ కూడా సర్కిల్ కాదు. ఆల్ పెంటగాన్స్ ఆర్ ట్రయాంగిల్. మళ్ళీ ఆల్ పెంటగాన్స్ ట్రయాంగిల్స్లో ఉండాలి. సో అది తీసే ఇది మనకు అనవసరం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆల్ పెంటగాన్స్ ఆర్ ట్రయాంగిల్స్. ఆల్ పెంటగాన్స్ ఆర్ ట్రయాంగిల్స్ అండ్ నో పెంటగాన్ ఈజ్ ఎ సర్కిల్. ఏ పెంటగాన్ కూడా నాకు సర్కిల్ అవ్వకూడదు. ఓకేనా. నెక్స్ట్, ఫ్యూ సర్కిల్స్ ఆర్ స్క్వయర్. కొన్ని సర్కిల్స్ అనేవి స్క్వయర్ అవ్వాలి. ఫ్యూ కదా బేసిక్ డయాగ్రామ్. అమ్మా ఇక్కడ డెఫినెట్గా అవ్వకూడదు ఏంటంటే పెంటగాన్ సర్కిల్ కలవకూడదు అమ్మా, ఎట్టి పరిస్థితిలో కలవకూడదు ఆ రెండు మాత్రం. నెక్స్ట్, టీ ఆల్ ట్రయాంగిల్స్ అనేది సర్కిల్ అవ్వకూడదు. ఓన్లీ ఫ్యూ, కొన్ని అవ్వాలి కాబట్టి అన్నీ అవ్వకూడదు. కన్క్లూజన్ చూడమా, నా దగ్గర రెండు ఉన్నాయి. ఆల్ స్క్వేర్స్ బీయింగ్ పెంటగాన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. స్క్వయర్స్ అన్నీ పెంటగాన్లో పెట్టే పాసిబిలిటీ ఉందా? స్క్వయర్స్ అన్నీ పెంటగాన్లో పెడితే స్క్వేర్తో పాటు నాకు సర్కిల్ కూడా వస్తుంది, రాకూడదు. నాకు పెంటగాన్ సర్కిల్ కలవకూడదు. ఈజ్ ఏ పాసిబిలిటీ? నో, లేదుమా, తీసే. నెక్స్ట్, సమ్ ట్రయాంగిల్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ స్క్వేర్. డెఫినెట్కి వాల్యూ లేదు, అది లేకుండా చదువుకో. సమ్ ట్రయాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్. ట్రయాంగిల్ ఇక్కడ, స్క్వేర్ ఇక్కడ. ఏ ట్రయాంగిల్ కూడా స్క్వేర్ కాదు కాబట్టి సమ్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్సో నాట్ స్క్వేర్, విచ్ ఈజ్ రైట్ ఫ్రమ్ ద బేసిక్ డయాగ్రామ్. నెగిటివ్ నెగేషన్ ఏంటమ్మా? ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ స్క్వేర్స్. మరి ట్రయాంగిల్స్ మొత్తం స్క్వేర్లో పెట్టచ్చా? పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? నాకు పెట్టచ్చు, ఏం కాదు, అవునా? సో ఇఫ్ ఆల్ ద ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ స్క్వేర్స్, సమ్ ట్రయాంగిల్స్ ఆర్ నాట్ స్క్వేర్, నెగేషన్ ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ స్క్వేర్. నాకు కొన్ని ట్రయాంగిల్స్ సర్కిల్స్ అవుతూనే అన్ని ట్రయాంగిల్స్ స్క్వేర్స్లో పెట్టేస్తే నాకు ట్రయాంగిల్ లోపల ఏముంది? పెంటగాన్ ఉంది. ఉండని ఏమైతే నాకు స్టేట్మెంట్ ప్రకారం నాకు ఇక్కడ ఏం చెప్పాడంటే ఏ పెంటగాన్ కూడా సర్కిల్ అవ్వకూడదు. పెంటగాన్ సర్కిల్ అవ్వకుండా ట్రయాంగిల్స్ మొత్తాన్ని స్క్వేర్లో పెట్టే పాసిబిలిటీ ఉందా లేదా? ఉంది, డెఫినెట్గా ఉంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. కానీ వీడేం చెప్తాడమ్మా? కొన్ని ట్రయాంగిల్స్ స్క్వేర్ కాదు అంటున్నాడు. సో విచ్ ఈస్ రాంగ్. నేనేం ప్రూవ్ చేశా? అన్ని ట్రయాంగిల్స్ స్క్వేర్లో పెట్టినా ఏం కాదని ప్రూవ్ చేశా. కాబట్టి ఆన్సర్ ఈస్ neither nor. Option D, fourth option is my answer. Next, ID2, only a few oranges are peaches. ఓన్లీ ఫ్యూ కొన్ని మాత్రమే ఆరెంజెస్ అనేవి నాకు పీచెస్ అవ్వాలి. పీచ్. నో పీచ్ ఈజ్ బనానా. ఏ పీచ్ కూడా బనానా అవ్వకూడదు. నెక్స్ట్, ఓన్లీ బనానాస్ ఆర్ గువా. ఓన్లీ బనానాస్ గువా అంటే గువాని కలిగి ఉంది కేవలం బనానా మాత్రమే, ఇంకెవరికి చెందకూడదు. అంటే దిస్ గువా ఈజ్ ఓన్లీ బిలాంగ్స్ టు బనానా. ఇంకా గువా అనేది బనానా తప్ప ఇంకెవ్వరితో రిలేషన్ మెయింటైన్ చేయొద్దు అక్కడ. నెక్స్ట్, సమ్ ఆరెంజెస్ ఆర్ లిచ్చి. ఇచ్చి కాదు, అది లిచ్చీస్. సమ్ ఆరెంజెస్ ఆర్ లిచ్చీస్. కొన్ని ఆరెంజెస్ అనేవి లిచీస్ అవ్వాలి. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. నెక్స్ట్ కంక్లూజన్స్ చూడు, నా దగ్గర రెండు ఉన్నాయమ్మా. ఆల్ లిచీస్ బీయింగ్ బనానా ఈజ్ ఏ పాసిబిలిటీ. లిచీస్ అన్ని బనానా అయ్యే పాసిబిలిటీ ఉందా? పెట్టుకో. నాకు అవ్వకూడదు ఆల్ ఆరెంజెస్ పీచెస్ అవ్వకూడదు, పీచ్ అనేది బనానా అవ్వకూడదు, అంతే. నేను లీచీస్ మొత్తాన్ని కూడా బనానాలో పెట్టుకుంటా, నాకేమైనా ప్రాబ్లం ఉందా? సమ్ లీచీస్ ఆర్ ఆరెంజ్ అవని, సమ్ ఆరెంజెస్ ఆర్ పీచెస్, ఇలా అవుతాయి కదా. నాకు స్టేట్మెంట్ ప్రకారం పీచ్ బనానా కలవకూడదు అంతే, అలాగే గువాతో ఎవరు కలవకూడదు అంతే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. సో ఆల్ లిచీస్ బీయింగ్ బనానా ఈజ్ అ పాసిబిలిటీ, ఎస్. ఓన్లీ ఆరెంజెస్ ఆర్ పీచ్. ఓన్లీ ఆరెంజెస్ ఆర్ పీచ్ అంటే పీచ్ కేవలం ఆరెంజ్కి మాత్రమే చెందాలి. పీచ్ కేవలం ఆరెంజ్కి మాత్రమే చెందిందా? కాదు, ఇంకా వేరే వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి విచ్ ఈస్ రాంగ్. ఆన్సర్ ఈస్ ఓన్లీ వన్, ఆప్షన్ ఏ. 83. ఆల్ బుక్స్ ఆర్ కాపీస్. బుక్స్ అన్నీ కూడా కాపీస్ అంట. ఆల్ ద బుక్స్ ఆర్ కాపీస్. నెక్స్ట్, సమ్ కాపీస్ ఆర్ నాట్ బాక్స్. సమ్ నాట్ కదా, సమ్ కాపీస్ ఆర్ నాట్ బాక్స్. ఇది బుక్, ఇది బాక్స్, రెండు వేరేమ్మా. ఓన్లీ ఎ ఫ్యూ కాపీస్ ఆర్ ఎరేజర్స్.
కొన్ని కాపీస్ మాత్రమే ఎరేజర్ అవ్వాలి, ఓన్లీ ఎ ఫ్యూ. ఓకే, నెక్స్ట్ ఓన్లీ ఎరేజర్స్ ఆర్ పెన్సిల్స్. ఓన్లీ ఎరేజర్ పెన్సిల్ అంటే పెన్సిల్ అనేది కేవలం ఎరేజర్కి మాత్రమే సంబంధం, ఇంకెవరికి కాదు. సో ఓన్లీ ఎరేజర్ పెన్సిల్స్ అంటే ఇలాగనమాట. ఓకే రైట్. క్వశ్చన్ చూడు, ఫస్ట్ వన్ చూడుమా, ఫస్ట్ కంక్లూజన్ చూడు ఏమంటున్నాడు. సమ్ ఎరేజర్స్ కెన్ నెవర్ బీ బుక్స్ అంటున్నాడు. కొన్ని ఎరేజర్స్ అనేవి ఎప్పటికీ బుక్స్ కావు అంటున్నాడు. అంటప్పుడు అమ్మ సమ్ కెన్ నెవర్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పానమ్మా, సమ్ కెన్ నెవర్ వచ్చినప్పుడు ఆల్ కెన్ అని తీసుకో, సమ్ తీసేసే ఆల్ పెట్టుకో. అక్కడ నేను ఎరేజర్స్ మొత్తాన్ని బుక్స్లో పెడతానమ్మా. నేను ఎరేజర్స్ మొత్తాన్ని కూడా బుక్లో పెట్టినప్పుడు ఎరేజర్ లోపల ఉన్న పెన్సిల్ కూడా నాకు బుక్లోకి వస్తుంది. కానీ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, పెన్సిల్స్ అనేవి కేవలం ఎరేజర్కి మాత్రమే చెందాలి, ఇంకెవరికి చెందకూడదు. కాబట్టి ఇది ఈజ్ అ పాసిబిలిటీ లేదు. కాబట్టి అది చెప్పింది రైటే. వాడు ఏమన్నాడు మా, కొన్ని ఎరేజర్స్ ఎప్పటికీ బుక్స్ కావు అన్నాడు. నిజమేగా, ఎందుకు, ఏవైతే ఎరేజర్స్ పెన్సిల్స్ అవుతున్నాయో అక్కడ పెన్సిల్స్ అనేవి కేవలం ఎరేజర్కి మాత్రమే చెందాలి, ఇంకెవరికి చెందకూడదు. కాబట్టి వాడు చెప్పింది రైట్. ఓకేనా, వాడు ఏమన్నాడు మా, కొన్ని ఎరేజర్స్ ఎప్పటికీ బుక్స్ కావు. అవును, ఎలాంటి ఎరేజర్స్, ఏవైతే ఎరేజర్స్ ఇక్కడ పెన్సిల్స్ అవుతున్నాయో అవి ఎప్పటికీ కూడా బుక్స్ కాలేవు. ఎందుకంటే స్టేట్మెంట్ చెప్పాడు, ఓన్లీ ఎరేజర్స్ హ్యావ్ పెన్సిల్స్. పెన్సిల్స్ అనేవి ఎరేజర్స్కి మాత్రమే చెందాలి, ఇంకెవరికి చెందకూడదు. కాబట్టి అది రైటే. నెక్స్ట్ ఓన్లీ కాపీస్ ఆర్ బుక్స్. మా ఓన్లీ కాపీస్ ఆర్ బుక్స్ అంటే ఆల్ బుక్స్ ఆర్ కాపీస్ అని అర్థం. మా బుక్స్ అని ఎందులో ఉన్నాయి, కాపీస్లోనేగా ఉంది. రైటేగా, ఆన్సర్ ఈస్ బోత్ ఆర్ కరెక్ట్. మా బోత్ ఆర్ కరెక్ట్ అంటే ఆన్సర్ ఏంటమ్మా, ఈ ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. ఓన్లీ ఎ ఫ్యూ కీస్ ఆర్ మానిటర్. ఓన్లీ ఎ ఫ్యూ కీస్, కొన్ని కీస్ మాత్రమే మానిటర్ అవ్వాలి. ఓన్లీ ఎ ఫ్యూ మానిటర్స్ ఆర్ నాట్. మా ఓన్లీ ఎ ఫ్యూ మానిటర్స్ ఆర్ నాట్ అంటే కొన్ని మాత్రం అవ్వకూడదు, కొన్ని అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది పాసిబిలిటీ. అవ్వచ్చు అనేది పాసిబిలిటీ. సో మనం సమ్ నాట్ ఎలాగైతే చేస్తామో దీన్ని కూడా అలాగే రాసుకోవాలి. ఓకే, అంతేగాని ఓన్లీ ఫ్యూ అన్నాడు కాబట్టి మళ్ళీ అతికిస్తా అంటే కుదరదు. ఓకే, సపరేట్ రాసుకో. ఓన్లీ ఎ ఫ్యూ మానిటర్స్ ఆర్ నాట్ కంట్రోలర్. నెక్స్ట్ నో కంట్రోలర్ ఈజ్ డెస్క్టాప్. ఏ కంట్రోలర్ కూడా డెస్క్టాప్ కాదు. నెక్స్ట్ ఆల్ డెస్క్టాప్స్ ఆర్ కీస్. డెస్క్టాప్స్ అన్నీ కూడా కీస్లో పెట్టేసుకో. దిస్ ఈజ్ మై బేసిక్ డయాగ్రామ్. అమ్మా ఇది కీస్ కదా, ఇది కీస్ కదా. ఓకే, సో ఆల్ డెస్క్టాప్స్ ఆర్ కీస్లో ఉండాలి, డెస్క్టాప్స్ అన్నీ కూడా కీస్లో ఉండాలి. సో తర్వాత ఏమన్నాడు దానిపైన, నో కంట్రోలర్ ఈజ్ డెస్క్టాప్. ఏ కంట్రోలర్ కూడా డెస్క్టాప్ కాదు, ఏ కంట్రోలర్ కూడా డెస్క్టాప్ అవ్వకూడదు, డెస్క్టాప్స్ అన్నీ కీస్లోనే ఉండాలి. ఓకే రైట్. సో ఇక్కడ ఏంటి, ఓన్లీ ఎ ఫ్యూ మానిటర్స్ ఆర్ నాట్ కంట్రోలర్. కొన్ని మాత్రమే అవ్వకుండా ఉండాలి. ఓకే రైట్, కొన్ని అయినా తప్పలేదు ఎక్కడ, పాసిబిలిటీస్లో. నెక్స్ట్ మా ఫస్ట్ వన్, ఆల్ కీస్ ఆర్ డెస్క్టాప్ ఈజ్ ఎ పాసిబిలిటీ. మా కీస్ అన్నీ కూడా డెస్క్టాప్ అయ్యే పాసిబిలిటీ ఉందా, ఉందిగా, ప్రాబ్లం ఏం లేదుగా ఇక్కడ నాకు, ఇక్కడ వీటి మధ్య నెగిటివ్ లేదుగా. మా ఆల్ ఏస్ ఆర్ బీస్నే మనం ఎలా రాసుకోవచ్చు, మమ్మల్ని ఏస్ ఈజ్ ఈక్వల్ టు బీస్ అని కూడా రాసుకో. దట్ ఈస్ వన్ ఆఫ్ మై పాసిబిలిటీ. కాబట్టి ఆల్ కీస్ ఆర్ డెస్క్టాప్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎస్. సమ్ కీస్ ఆర్ నాట్ కంట్రోలర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా, కొన్ని కీస్ కంట్రోల్ కాకుండా ఉండేవి పాసిబిలిటీ ఉందా. కీస్ ఇక్కడ, కంట్రోల్ ఇక్కడ, అసలు ఏ కీ కూడా కంట్రోల్ కాదు. కాబట్టి సమ్ కీస్ ఆర్ ఆల్సో నాట్ కంట్రోల్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎస్. అటువంటి పాసిబిలిటీ ఉందా అని అడిగాడు. ఎస్ ఉంది అని చెప్తాం. ఆన్సర్ ఈస్ బోత్. ఆప్షన్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్. 85, ఓన్లీ మదర్ ఈజ్ సిస్టర్. అంటే సిస్టర్ అనేది కేవలం మదర్కి మాత్రమే చెందాలి, ఇంకెవరికి రాకూడదు. ఓన్లీ కదమ్మా, ఓన్లీ రాసుకో. నో మదర్ ఈజ్ ఏ బ్రదర్. ఏ మదర్ కూడా బ్రదర్ అవ్వకూడదు. నెక్స్ట్ సమ్ ఫాదర్స్ ఆర్ మదర్స్. సమ్ ఫాదర్స్ ఆర్ మదర్స్. ఓన్లీ ఎ ఫ్యూ బ్రదర్స్ ఆర్ నాట్ ఫాదర్స్. ఓన్లీ ఎ ఫ్యూ, కొంతమంది బ్రదర్స్, సమ్ బ్రదర్స్ ఆర్ నాట్ ఫాదర్స్ కదా. నెక్స్ట్ కంక్లూజన్ చూడమా, నెంబర్ 1 ఫస్ట్ వన్ చూడు. ఓన్లీ ఎ ఫ్యూ మదర్స్ ఆర్ ఫాదర్స్. కొంతమంది మదర్స్ మాత్రమే ఫాదర్స్ అవుతారు అంటున్నాడు. ఎస్ అన్నా, అందరూ ఎందుకు కాదు, అదే కదమ్మా. సో ఇప్పుడు మదర్స్ అందరూ కూడా ఫాదర్స్ అయ్యారనుకో, మదర్తో పాటు సిస్టర్ వస్తారు, అవ్వకూడదు. కాబట్టి ఓన్లీ ఎ ఫ్యూ, కొంతమంది మదర్స్ మాత్రమే ఫాదర్స్ అవుతారు. అవునుగా, కరెక్టేగా. ఎస్, కరెక్టే మా ఇది.
ఓన్లీ ఎ ఫ్యూ మదర్స్ ఆర్ ఫాదర్స్, కొంతమంది మాత్రమే అవుతారు, అందరు మదర్స్ అవ్వరు, ఎందుకంటే మదర్స్తో పాటు అక్కడ సిస్టర్ కూడా వస్తారు కాబట్టి. ఇక నాకు వీటి మధ్య నెగిటివ్ లేకపోయినా సరే ఇక నాకు ఈ సిస్టర్ అనేది కేవలం మదర్కి మాత్రమే చెందాలి, కాబట్టి నేను మదర్స్ అందరిని కూడా ఫాదర్స్లో నేను పెట్టలేను, కాబట్టి వాడు చెప్పింది ఓన్లీ ఎ ఫ్యూ, కొంతమంది మదర్స్ మాత్రమే ఫాదర్స్ అవుతారు. ఎస్ రైట్. నెక్స్ట్ ఓన్లీ ఎ ఫ్యూ ఫాదర్స్ ఆర్ బ్రదర్స్. ఓన్లీ ఎ ఫ్యూ ఫాదర్స్ ఆర్ బ్రదర్స్, అసలుకి ఫాదర్స్కి బ్రదర్కి సంబంధం ఉందా? లేదు, తీసే. ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాలోస్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 86 to 90. A to H like different fruits, namely papaya, ఆరెంజ్, లిచీ, గ్రేప్స్, అలాగా 8 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్ ఉన్నాయి, బట్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఆల్ ఆఫ్ దెమ్ సీటెడ్ ఇన్ ఏ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్, అందరూ సెంటర్లో సర్క్యులర్ టేబుల్లో కూర్చోవడం జరిగిందమ్మా, ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్, అందరూ సెంటర్ని ఫేస్ చేస్తూ ఉన్నారంట. ఓకే, ఏ సిట్స్ థర్డ్ ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ మ్యాంగో. సో మ్యాంగో ఇష్టపడేవాడికి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి ఏ. నెక్స్ట్ ఓన్లీ 2 పర్సన్స్ బిట్వీన్ జీ అండ్ ఎఫ్, జీకి ఎఫ్కి మధ్యలో ఇద్దరు ఉండాలి. నెక్స్ట్ ఈ నైదర్ ఈ నార్ జీ ఈజ్ ఇమీడియట్ నెబర్ ఆఫ్ ఏ, ఏ పక్కన వీళ్ళిద్దరు ఉండకూడదు, ఎవరిద్దరు? ఎన్ కానీ ఈ కానీ జీ కానీ. నైదర్ ఈ నార్ జీ నాట్ అడ్జసెన్స్ టు ఏ. నెక్స్ట్ ఈ నార్ జీ నాట్ లైక్ మ్యాంగో, అలాగే వీళ్ళిద్దరికి కూడా మ్యాంగో అంటే ఇష్టం లేదమ్మా, ఈ కానీ జీ కానీ ఇద్దరికి మ్యాంగో ఇష్టం లేదు. అలాగే ద వన్ హూ లైక్స్ గువా సిట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ, ఏకి సెకండ్ లెఫ్ట్లో గువా, సెకండ్ లెఫ్ట్లో గువా. నెక్స్ట్ ద వన్ హూ లైక్స్ బనానా సిట్స్ సెకండ్ రైట్ ఆఫ్ డి, డీకి సెకండ్ రైట్లో బనానా, డీకి సెకండ్ రైట్లో బనానా. నెక్స్ట్ డి ఈజ్ నాట్ ఇమీడియట్ నెబర్ ఆఫ్ ఏ, డి నాట్ అడ్జసెన్స్ టు ఏ, డి పక్కన ఏ లేదు, ఏ పక్కన డి రాదు. నెక్స్ట్ D does not like mango and A does not like banana. Dకి మ్యాంగో ఇష్టం లేదు, ఏకేమో బనానా ఇష్టం లేదు. ఏకి బనానా ఇష్టం లేదు. ఓకే, నెక్స్ట్ A does not like banana. The one who likes papaya sits third to the left of F. F ki third left lo unde person papaya. Papaya. The one who likes papaya sits third. Okay. The one who likes papaya and the one who likes mango are not immediate neighbors. Papaya pakkana mango undakodu. Papaya not adjacent to mango. Mango pakkana papaya undaddu. Next one. D does not like orange. D does not like orange. D కిందాక మ్యాంగోగా ఇష్టం లేదు, ఇప్పుడు ఆరెంజ్ కూడా ఇష్టం లేదు. D does not like orange. Only one person sits between B and the one who likes guava. Bకి గువాకి మధ్యలో ఒకే ఒక ఉండాలి. Only one person between B and guava. Next, when counting in anti-clockwise direction from guava, B, మా యాంటీ-క్లాక్వైజ్ డైరెక్షన్ ఇది B నుంచి ఇట్లా రావాలి. సో ఈ విధంగా రావాలి. ఇదేమో క్లాక్ వైజ్, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్, అంటే బీకి లెఫ్ట్ సైడ్లోనే గువా ఉండాలి. బీకి లెఫ్ట్ సైడ్లో గువా అంటే బీకి సెకండ్ రైట్లో గువా ఉండాలని అర్థం. ఓకే, బీకి సెకండ్ రైట్లో గువా, యాంటీ క్లాక్ వైజ్ చేసింది కదమ్మా, అంటే బీకి సెకండ్ రైట్లో ఉంది గువా. నెక్స్ట్ when counting anti-clockwise direction, the one who likes guava is immediate neighbor of H. గువా పక్కన హెచ్ ఉండాలి. Guava H, H Guava. They both are neighbors. G and B are not immediate neighbors. G పక్కన B ఉండకూడదు, B పక్కన G ఉండకూడదు. G and B not immediate neighbors. G not adjacent to B. Next, not immediate neighbors. The one who likes apple and the one who likes orange immediate neighbors. Apple, orange neighbors antama. Apple, orange. They both are immediate neighbors. నెక్స్ట్ సి లైక్స్ గ్రేప్స్, సి అనే వాడికి గ్రేప్స్ ఇష్టం. రైట్, సో ఇవి నా దగ్గర ఉన్నాయి, వీటిని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామా. మొత్తం నా దగ్గర ఎంతమంది ఉన్నారంటే 8 పర్సన్స్ ఉన్నారు.
1 2 3 4 5 6 7 8 జాగ్రత్త చూద్దామా. ఎవరితో స్టార్ట్ చేద్దాం? స్టార్ట్ చేసేటప్పుడు చూస్తే మ్యాంగోతో స్టార్ట్ చేద్దామా. మ్యాంగో నుంచి ఏ వస్తుంది, ఏ నుంచి గువా వస్తుంది, గువా నుంచి బి వస్తుంది. సో ఇలా ఏదో స్టార్ట్ చేయొచ్చు. మ్యాంగోతో పెట్టేద్దాం. మ్యాంగో, ఇక్కడ మ్యాంగో పెట్టేస్తే మ్యాంగోకి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో ఏ ఉండాలి, ఏకి సెకండ్ లెఫ్ట్లో గువా, అలాగే బీకి సెకండ్ రైట్లో గువా అంటే బీకి సెకండ్ లెఫ్ట్లో బి, గువాకి సెకండ్ లెఫ్ట్లో పి. నెక్స్ట్ ఏతో కానీ బీతో కానీ కనెక్షన్స్ ఉన్నాయా ఇక్కడ మనకి? ఏ ఆర్ బి కదా. గోవాతో, గోవా పక్కన హెచ్ ఉండాలి, హెచ్తో కనెక్షన్స్ ఉన్నాయా? గోవా పక్కన హెచ్ ఓకే, కానీ హెచ్తో కనెక్షన్స్ లేవు మనకి, అనవసరం, అన్నెసరీ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎఫ్ థర్డ్ లెఫ్ట్లో పపాయ, తర్వాత ఎఫ్కి 2 ప్లేసెస్ తర్వాత జీ, జీ నాట్ అడ్జసెన్స్ టు బి, జీ పక్కన బి ఉండకూడదు, బి పక్కన జీ రాకూడదు. ఈ రెండు పొజిషన్స్లో నాకు జీ అనేది రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో, జీ ఈ రెండు కేసెస్లో రాకూడదు. అలాగే ఏ పక్కన కూడా జీ ఉండకూడదు. ఇక చెప్పాడు ఏ నాట్ అడ్జసెన్స్ టు ఏ ఆర్ జీ, కాబట్టి ఇక్కడ కూడా జీ ఉండదు, ఇక్కడ జీ రాకూడదు. సో ఈ 3 ప్లేసెస్లో జీ రాదు, ఈ 3 ప్లేస్లో జీ రాదు, అంటే జీ వచ్చే ఛాన్స్ ఈ రెండింటికి మాత్రమే ఉంది అవకాశం జీ పెట్టడానికి, అవునా. జీకి 2 ప్లేసెస్ తర్వాత ఎఫ్ అమ్మ, జీ ఇక్కడ ఉంటే 2 ప్లేసెస్ తర్వాత ఎఫ్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. జీ 2 ప్లేస్ తర్వాత ఎఫ్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. ఓకే, ఇక్కడ సో వెయిట్ చేద్దాం. ఎఫ్తో కనెక్షన్స్ ఏమున్నాయి? ఎఫ్కి థర్డ్ లెఫ్ట్లో పాపయ్య అని చెప్పాడు. పోనీ ఎఫ్ అనేవాడు ఎవరి దగ్గర కూర్చోకూడదేమని చెప్పాడా? ఎఫ్ ఈజ్ నాట్ అడ్జసెన్స్ టు అనేది ఏమన్నా? సో జీకి ఏకి సెకండ్ లెఫ్ట్లో గువా అయిపోయింది కదా పాయింట్. ఎస్, అయిపోయిన పాయింట్ తీసేద్దామా. ఏకి సెకండ్ లెఫ్ట్లో గువా అయిపోయింది. ఏ అనేవాడు ఈ పక్కన కానీ జీ పక్కన కానీ కూర్చోకూడదు. అలాగే జీకి మ్యాంగో ఇష్టం లేదని చెప్పాడు. జీ అసలు మ్యాంగో అవ్వట్లేదుగా. డి, ఏ బనానా కాదు, ఏ పక్కన డి ఉండకూడదు. జిఆర్ఎఫ్. సో సెకండ్ కేసు తీసుకుందామా. టేక్ ద సెకండ్ వన్. సో ఉన్న ప్రతి కేసు ప్రకారం చూసుకోవాలమ్మా. మ్యాంగో ఇక్కడ ఉంటే బి, గువా ఇక్కడేమో ఏ కదా. సో నాకు జీ ఇక్కడ రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. ఒక్కసారి జీ ఇక్కడ పెట్టేస్తానమ్మా, మరొకసారి జీ ఇక్కడ పెట్టేస్తానమ్మా. సో నెక్స్ట్ జీ 2 ప్లేసెస్ తర్వాత ఎఫ్, 2 ప్లేసెస్ తర్వాత ఎఫ్ ఇక్కడ పెడితే ఎఫ్కి థర్డ్ లెఫ్ట్లో పప్పయ్య, ఎఫ్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో పప్పయ్య జీ, జీ ఇక్కడ ఉంటే 2 ప్లేస్ తర్వాత ఎఫ్, ఎఫ్కి థర్డ్ లెఫ్ట్లో పప్పయ్య, బి అనేవాడు పప్పయ్య అవుతాడు. సో పప్పయ్య ఈజ్ నాట్ అడ్జసెన్స్ టు మ్యాంగో. అమ్మా చూడమ్మా, ఇక్కడ జీ పెట్టినప్పుడు 2 ప్లేస్ తర్వాత ఎఫ్ ఇక్కడ పెడితే ఎఫ్ సెంటర్ ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో బి పప్పయ్య అనుకుంటే పప్పయ్య ఈజ్ నాట్ అడ్జసెన్స్ టు మ్యాంగో అన్నాడు. మ్యాంగో పక్కన పప్పయ్య ఉండకూడదని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎఫ్ రాదు నాకు, ఇక్కడ ఎఫ్ రాదు కాబట్టి జీ ఇక్కడ ఉన్నప్పుడు 2 ప్లేసెస్ తర్వాత ఎఫ్ ఇక్కడే ఉండాలి. ఎఫ్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో జీ అనేవాడు పప్పయ్య అవ్వాలి అప్పుడు. కానీ పప్పయ్య పక్కన మ్యాంగో ఉండకూడదని చెప్పాడుగా. దట్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. అది పూర్తిగా నాకు పాసిబిలిటీ లేదు. సో ఇక్కడ నాకు జీ రాదు, ఫిక్స్ అయిపోయాం. ఇక్కడ ఎఫ్ రాదు, అవునా. సో ఈ కేసుని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నానమ్మా. ఓకే, ఇక్కడ జీ పెట్టేశాను అనుకో, ఇక్కడ జీ పెట్టేశాను అనుకో. జీకి 2 ప్లేస్ ఎఫ్, ఎఫ్ మ్యాంగో, ఎఫ్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో పప్పయ్య, జీకి 2 ప్లేసెస్ తర్వాత ఎఫ్, ఎఫ్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో పప్పయ్య కుదరదు, ఆల్రెడీ జీ ఉంది కాబట్టి. సో 2 ప్లేసెస్ తర్వాత ఎఫ్ అనేవాడు మ్యాంగో అవుతాడు. ఎఫ్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో పప్పయ్య, ఇక్కడ పప్పయ్య వచ్చేస్తాడు. పప్పయ్య పక్కన మ్యాంగో లేదుగా. ఎస్, అయిపోయింది పాయింట్. ఓవా. సో పప్పయ్య పక్కన మ్యాంగో లేదుగా. ఎఫ్కి థర్డ్ లెఫ్ట్లో పప్పయ్య, సరిపోయిందా. ఎస్. ఏ నాట్ అడ్జసెన్స్ టు డి,
ఏ పక్కన డి లేదు, డి రాకూడదు. సో ఏ పక్కన డి రాకూడదు కాబట్టి డి వచ్చే ఛాన్సెస్ 1 2, ఈ రెండింటికే డి వచ్చే ఛాన్స్, ఇంకెవరికి కూడా డి వచ్చే ఛాన్స్ లేదు. ఏ బనానా కాదుగా, ఎస్. డి మ్యాంగో కాదు, ఆరెంజ్ కాదు, డి మ్యాంగో కాదు, ఆరెంజ్ కాదు, గుర్తుపెట్టుకో, తర్వాత రాసుకుందాం. డీకి సెకండ్ రైట్లో బనానా. అమ్మ ఇక్కడ డి పెడితే సెకండ్ రైట్లో బనానా, ఇక్కడ డి పెడితే సెకండ్ రైట్లో బనానా, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. వెయిట్ చేద్దాం. ఏ నాట్ ఎసెన్స్ టు ఈ ఆర్ జీ, ఏ పక్కన ఈ కానీ జీ కానీ లేదు, ఈ రాకూడదు కదా మా. ఇక్కడ ఈ కూడా రాకూడదు, ఈ రాకూడదు ఇక్కడ, అంటే ఈ వచ్చే ఛాన్సెస్, ఏ పక్కన ఈ ఉండొద్దు, అంటే ఈ రెండేగా ఛాన్సెస్, ఇంకెక్కడే ఛాన్స్ లేదు. అంటే డిఆర్ఈ ఈఆర్డి రెండు ఇక్కడే రావాలి, ఈఆర్డి డిఆర్ఈ, ఆ రెండింటిలో పొజిషన్స్లో అక్కడ ఉంటాయి. నెక్స్ట్ గోవా పక్కన హెచ్ ఉండాలి మా. గోవా పక్కన ఇక్కడ ఉంటే డి కానీ ఈ కానీ ఉండాలి, అంటే హెచ్ కూడా కావాలంటే హెచ్ ఇక్కడేగా పాసిబిలిటీ మనకుంది, హెచ్ ఇక్కడికి వచ్చేస్తే. సి అనేవాడు గ్రేప్స్ అన్నాడుగా, సి గ్రేప్స్ ఇక్కడ పెట్టలేం, ఆల్రెడీ డిఆర్బి కాబట్టి ఇక్కడ రాదు, ఇక్కడేగా మిగిలిపోయింది. ఇక సి అనేవాడు గ్రేప్స్ అవ్వాలి, సి గ్రేప్స్ ఇక్కడికి వచ్చేస్తాయి అమ్మా. తర్వాత గోవా పక్కన హెచ్, ఓకే. జీ నాట్ ఎగ్జిస్ట్ టు బి, జీ పక్కన బి లేదుగా, ఎస్. యాపిల్ అండ్ ఆరెంజ్ దే బోత్ ఆర్ నైబర్స్, యాపిల్ ఆరెంజ్ పెట్టే అవకాశం ఈ రెండింటికే ఉంది, ఇంకెక్కడా లేదు. సో యాపిల్ ఆర్ ఆరెంజ్, ఇక్కడ ఆరెంజ్ ఆర్ యాపిల్ ఇక్కడ ఉండాలి, ఓకే. యాపిల్ ఆర్ ఆరెంజ్. నెక్స్ట్ అమ్మ డీకి సెకండ్ రైట్లో బనానా కదా, డి పెట్టే ఛాన్స్ ఇక్కడ ఉందనుకో, డీకి సెకండ్ రైట్లో నాకు బనానా రాదుగా, ఆల్రెడీ అక్కడ యాపిల్ కానీ ఆరెంజ్ కానీ ఏదో ఒకటే అవ్వాలి, అంటే ఇక్కడ డి రాదు, అంటే ఈ వస్తుంది. అంటే ఇక్కడేమో ఈ వస్తుంది, ఇక్కడేమో డి వస్తుంది. డీకి సెకండ్ రైట్లో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడు బనానా, ఓకే రైట్. సో డి సెకండ్ రైట్లో బనానా. డి మ్యాంగో కాదు, ఆరెంజ్ కాదు, డి ఆరెంజ్ కాదు అని చెప్పేశాడు మా. డి ఆరెంజ్ కాదు అంటే యాపిల్ అనేగా, అయితే ఇప్పుడు వాడు యాపిల్ అయితే బి అనేవాడు ఏమవుతాడు, ఆరెంజేగా, బి అనేవాడు ఆరెంజ్ అయిపోతాడు, అవునా రైట్. అందరు పర్సన్స్ వచ్చేసరమ్మా, వాళ్ళ ఫ్రూట్స్ ఒక్క ఫ్రూట్ మిగిలిపోయింది, లిచ్చి అనే ఫ్రూట్ ఒకటి ఉంది కదా డేటాలో, ఇచ్చిన డేటా ప్రకారం. మనకున్న డేటాలో ఫ్రూట్స్ మొత్తంలో లిచ్చి ఒకటి ఉంది, ఆ లిచ్చి ఫ్రూట్ ఎవరిది, ఈ అనే పర్సన్ది, అవునా, ఎస్. సో ఈ ఎవరిదంటే లిచ్చి, రైట్. సో అన్ని పర్సన్స్ వచ్చేసారు, వాళ్ళ ఫ్రూట్స్ వచ్చే సర్క్యులర్ అరేంజ్మెంట్లో కూర్చోబెట్టడం జరిగిపోయింది. క్వశ్చన్లోకి వెళ్దామా. ప్రాబ్లం నెంబర్ 86. హౌ మెనీ పీపుల్ సిట్స్ బిట్వీన్ ఈ అండ్ ద వన్ హూ లైక్స్ గువా. మా ఈకి గువాకి మధ్యలో ఎంతమంది ఉన్నారు. వెన్ కౌంటింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ ఈ, క్లాక్ వైజ్ అంటే ఇది, ఈకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో గువా వచ్చే టైంలో మధ్యలో ఎంతమంది ఉన్నారు, 1 2 3, ముగ్గురేగా. ఆన్సర్ ఈజ్ సి, థర్డ్ ఆప్షన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లైక్ పాపయ, ఇక్కడ పాపయ వేసి పెడితే ఎవరు, ఏ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ మా, హూ సిట్ సెకండ్ ద లెఫ్ట్ ఆఫ్ సి, సికి ఫస్ట్ సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు, హెచ్ బనానా. ఆప్షన్ ఈజ్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ సీటింగ్ అరేంజ్మెంట్. సి బనానా, సి బనానా కాదు. జీ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఎఫా, జీ పక్కన ఎఫ్ ఉందా, లేదు. ద వన్ హూ లైక్స్ పపాయ అండ్ ద వన్ హూ లైక్స్ బనానా ఇమ్మీడియట్ నైబర్స్. మా పపాయ బనానా పక్క పక్కన ఉన్నారా, ఎస్. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లైక్ లిచ్చి, మా లిచ్చి ఇష్టపడుతుంది ఎవరు ఇక్కడ, ఈ అనే పర్సన్, కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 91. సో ఈ గివెన్ ఎక్స్ప్రెషన్లో మనకి ఆప్షన్స్లో రైట్ అయింది రాంగ్ అయింది మనం చెప్పాలి కదా. ఫస్ట్ W2Y, బిట్వీన్ W అండ్ Y వీ హ్యావ్ 2 ఆపోజిట్ సింబల్స్. సో 2 ఆపోజిట్ సింబల్స్ ఉన్న రిలేషన్ బిట్వీన్ దెమ్ కెన్ నాట్ బి డిటర్మైన్డ్. అప్పుడు నా 3 పాసిబిలిటీస్ కావాలి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ ఒకటే ఉంది, తీసే.
ఇక్కడ ఒకటే ఉంది తీసే, కానీ రెండు కలిపితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది తప్ప గ్రేటర్ దాన్ రాదు. కాబట్టి క్లబ్ చేసిన నాకు ఆన్సర్ రాదు. ఆర్ టు టీ, మా ఆర్కి టీకి రిలేషన్ ఏంటంటే ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీలో ఆర్ని లెస్ దాన్ టీ ఒకసారి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ ఒకసారి రాసుకోవచ్చు. కానీ ఇండివిజువల్గా అయితే రెండు తప్పే, బట్ వి టుగెదర్ 1 and 2 we will get 100% ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ ఐదర్ ఆప్షన్ సి ఆర్ డి. ఆన్సర్ ఈస్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ మా జే టు పి. ఇచ్చిన వాటిలో జే ఇక్కడ, బి ఇక్కడ, కామన్ లెటర్ ఏముంది, ఇక్కడ కూడా జే ఉంది మా. సో జే టు కే అది అనవసరం. డి టు జే, జే టు కే, కే టు బి. చూద్దాం. ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు డి, డి లెస్ దాన్ జే రాసుకోవచ్చు కదమ్మా. అలాగే జే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే, మొత్తం ఈ ఎక్స్ప్రెషన్ రాసేసానమ్మా విడివిడిగా ఉన్నదాన్ని. జే టు పి, జేకి బీకి రిలేషన్ ఏంటి, బీ లెస్ దాన్ జే అయితే జే ఈజ్ గ్రేటర్ దాన్ అయితే తప్ప ఈజ్ ఈక్వల్ టు కాదు. కే టు ఏ, మా కే టు ఏ తీసుకుంటే రివర్స్లో ఏ ఈజ్ లెస్ దాన్ కే, అది రివర్స్ చేస్తే కే ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. రైట్ అరాంగా? రైట్. ఆన్సర్ ఏంటమ్మా? ఓన్లీ 2 ఫాలోస్. ఇది 3 కాదు 2, ఓన్లీ 2 అంటే ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. ప్రాబ్లం నెంబర్ 93. సో ఇక్కడ నీకు రెండు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించిన కంక్లూజన్స్ మా టీ టు క్యూ. మా టీ టు క్యూలో ఇక్కడ డైరెక్ట్గా క్యూ టు టీ ఉంది కదా, క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ టీ, అది రివర్స్ ఇస్తే టీ ఈజ్ లెస్ దాన్ క్యూ రైట్ అవ్వాలి. ఇక్కడ లెస్ దాన్ ఉందా, లేదుగా, తీసేయి. నెక్స్ట్ ఎన్ టు పి, మా ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ పి ఉంది, ఈ రెండులో కామన్గా క్యూ ఉంది. అంటే నేను ఫస్ట్ ఎన్ టు క్యూ వెళ్ళాలి, క్యూ నుంచి పీకి రావాలి, అవునా? సో ఫస్ట్ ఎన్ టు క్యూ అంటే ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ, క్యూ టు పి, పీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి, అంటే ఎన్ టు పి అంటే ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. రైట్ రాంగా? రైట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఓన్లీ 2 ఫాలోస్. ఆప్షన్ ఈజ్ బి, సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 94 to 96. There are 6 persons, P, Q, R, S, T, U. All of them have different weight. ఒక 6 ఉన్నారండి, ఆ 6 కూడా డిఫరెంట్ వెయిట్స్ని కలిగి ఉన్నారు. 1 2 3 4 5 6. సో హెవియెస్ట్ పర్సన్ అండ్ హీ ఈజ్ ద లైటెస్ట్ పర్సన్. డిఫరెంట్ వెయిట్స్. P ఈజ్ హెవియర్ దాన్ Q బట్ లైటర్ దాన్ S. P అనేవాడు Q కన్నా హెవియర్ అమ్మా, కానీ S కన్నా లైటర్ అమ్మా. కానీ ఇదే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎలా అయినా ఉండొచ్చు. ఓన్లీ 2 persons ఆర్ లైటర్ దాన్ టీ. మా టీ కన్నా లైటర్గా ఉన్నది కేవలం ఇద్దరే ఉన్నారు, అంటే టీ పొజిషన్ 4th పొజిషన్ అని అర్థం. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఎస్ ఈజ్ 95 kgs అండ్ దట్ క్యూ ఈజ్ 50 kgs. బట్ ఎస్ అండ్ పి ఆర్ హెవియర్ దాన్ ఆర్. మా ఎస్ అండ్ పి ఇద్దరు కూడా హెవియర్ దాన్ ఆర్ అంట. ఇది ఎందుకు కంటిన్యూ చేశానంటే ఆల్రెడీ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ పి అని కన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి ఆర్ కన్నా పెట్టేశాను. బోత్ ఎస్ అండ్ పి ఆర్ హెవియర్ దాన్ ఆర్, బట్ అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ ఎస్ అండ్ పి గురించి, లైటర్ దాన్ యూ, కానీ వీళ్ళిద్దరూ యూ కన్నా లైటర్ అంట. అంటే ఆర్డర్ ఇది కదమ్మా. తర్వాత చూడు, లైటర్ దాన్ ఆర్. ఆర్ ఈజ్ నాట్ ద పర్సన్ హూజ్ వెయిట్ ఈజ్ లీస్ట్. మా ఆర్ లీస్ట్ పొజిషన్ అయితే కాదమ్మా. ఆర్ లీస్ట్ పొజిషన్ కాకుండా ఉంటే ఆర్ కన్నా పైన మినిమం 3 persons ఉండాలమ్మా. ఆర్ ఇక్కడ పెడితే మినిమం పైన 3 కుదరదు, ఆర్ ఇక్కడ పెడితే మినిమం పైన 3 కుదురుతుంది. ఓకే, ఆ 3లో ఒకళ్ళు పిఎస్యు డెఫినెట్గా ఉండాలి. కాబట్టి 5th పొజిషన్ డెఫినెట్గా ఆర్ ఉండాలి, ఆర్ కన్నా పైన పి ఉండాలి, పి కన్నా పైన ఎస్ ఉండాలి, ఎస్ కన్నా పైన యూ. అందరికన్నా లడ్డు ఎవరంటే యూ, సెకండ్ లడ్డు ఎస్. ఎస్ ఎంత వెయిట్ 95. అలాగే ఇక్కడ ఆర్ అనే పర్సన్ ఎవరైతే ఈ 6th person లాస్ట్లో ఎవరున్నారు మా క్యూఏగా, ఆ క్యూ వెయిట్ ఎంత 50 kgs కదా. రైట్. క్వశ్చన్ చూడు ఒకసారి ఏమడుతున్నాడు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హెవియెస్ట్. అందరికన్నా హెవియెస్ట్ పర్సన్ ఎవరు ఇక్కడ, యూ. యూ అంటే ఏంటమ్మా ఇక్కడ ఆన్సర్ సి. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ టీ, టీ వెయిట్ 60 kgs అయితే, అమ్మా ఇది పర్టికులర్ ప్రాబ్లం దీని వరకే తీసుకోవాలి, 60 kgs అయితే దెన్ ద పాసిబుల్ వెయిట్ ఆఫ్ ఆర్. మా ఆర్ వెయిట్ ఎంత, మోర్ దాన్ 50 అండ్ లెస్ దాన్ 60. 50 కన్నా ఎక్కువ ఉండాలి, 60 కన్నా తక్కువగా ఉండాలి, రెండు లేవు. ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ దిస్. ఆప్షన్ ఈ. If the sum of the weight of SQU is 242 kgs. మరి ఏం చెప్తారంటే sum of the weights of S plus Q plus U is equal to 242 అంట. మా S అంటే 95, తర్వాత Q అంటే 50, అయితే U ఎంత నాకు తెలుసా, తెలీదు. టోటల్ కలిపితే 242 ఉండాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 145 ప్లస్ U ఈజ్ ఈక్వల్ టు 242. సో U ఈజ్ ఈక్వల్ టు 145ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి 7 వస్తుంది. ఇక్కడ 97 kgs.
ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. విరాట్ గోస్ టు సూపర్ మార్కెట్ స్టోర్ టు బై ఫ్రూట్స్ కొనుక్కుందామని సూపర్ మార్కెట్కి వెళ్ళాడంటమ్మా. హీ ఎంటర్స్ ద మార్కెట్ అండ్ టర్న్స్ టు హిజ్ రైట్. అమ్మా ఒక మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ మార్కెట్ యొక్క మెయిన్ డోర్ ఇక్కడ ఉందనుకుంటే కనుక లోపలికి వెళ్ళడం జరిగిందమ్మా. సో వెళ్ళేసి ఏం చేశాడు అక్కడ నుంచి, అండ్ హీ టర్న్స్ ద అండ్ టర్న్స్ టు హిజ్ రైట్ అండ్ వాక్స్ ఫర్ 7. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని 7 meters ట్రావెల్ చేశాడు. ట్రావెల్ చేసి ఆరెంజెస్ ఉంటే ఆరెంజ్ తీసుకున్నాడు. దెన్ హీ టర్న్స్ టు లెఫ్ట్. మా ఈస్ట్కి లెఫ్ట్ అంటే నార్త్. సో నార్త్కి వెళ్ళాడు. ఎంత వెళ్ళాడంటే అండ్ వాక్స్ ఫర్ 3 వెళ్ళిన తర్వాత అండ్ టేక్స్ పీచ్. అక్కడ పీచ్ ఫ్రూట్స్ ఉన్నాయి, అవి తీసుకున్నాడు. అగైన్ హీ టర్న్స్ టు లెఫ్ట్. నార్త్కి లెఫ్ట్ అంటే వెస్ట్ అండ్ వాక్స్ ఫర్ 7. మా అండ్ ఏం చెప్పాడు చూడు, అండ్ టర్న్స్ లెఫ్ట్ విచ్ ఈజ్ టువర్డ్ ద వెస్ట్ అని చెప్పాడు. మనకు లెక్క ప్రకారం వచ్చింది కూడా వెస్టే. అండ్ 7 meters ట్రావెల్ చేశాడంట వెస్ట్ వైపుకి. ఇందాక 7 వెళ్ళాడు, 7 వచ్చాడు అంటే కరెక్ట్గా ముఖద్వారానికి ఎదురుగా ఉన్నాడు. అండ్ పపాయ, అక్కడ పపాయ ఉంటాయి కొనుక్కున్నాడు వాడు. అవి తీసుకొనేసేసి అగైన్ టర్న్స్ టు హిజ్ రైట్. ఈసారి మళ్ళీ రైట్ అని తీసుకున్నారు. మా ఇలా వచ్చి రైట్ అంటే పైకి నార్త్ వైపుకి వెళ్తున్నట్టు. అండ్ లుక్స్ అట్ గోవా 8 meters విచ్ ఈజ్ 8 meters అవే ఫ్రమ్ హిమ్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాడు, 8 meters ట్రావెల్ చేసి అక్కడ గోవా ఉంటే కొనుక్కోవడం జరిగింది. తర్వాత అవే ఫ్రమ్ హిమ్ హీ టేక్స్ గోవా అండ్ మూవ్స్ హిజ్ రైట్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు, 7 meters ట్రావెల్ చేశాడు. 7 అంటున్నాడు, ఇదే 7 ఇక్కడ వస్తుంది. 7 meters అండ్ స్టాప్స్ ద కార్నర్ ఆఫ్ ద బిల్డింగ్. ఇక్కడికి బిల్డింగ్ దగ్గర ఆగిపోయాడు. ఇక్కడ బిల్డింగ్ కౌంటర్ ఉంది. ఓకే రైట్. ఈ విధంగా మనం ఆడు కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్ళాడు. హౌ ఫార్ ఈజ్ ద పపాయా స్టాల్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. మా పపాయా స్టాల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. ఇక్కడ నుంచి వస్తే స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉంది అని అడిగాడు. సౌత్ వైపేగా. డిస్టెన్స్ అడిగాడా? ఒక డిస్టెన్స్. ఇది 3 meters పైకి వెళ్ళాం కాబట్టి ఇది 3 meters కిందకు వస్తాం. సేమ్ డిస్టెన్స్ కదా ఉండేది, 3 meters. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఆరెంజ్ స్టాల్ అండ్ బిల్డింగ్ కౌంటర్? మా ఆరెంజ్ స్టాల్ ఇక్కడ ఉంది, బిల్డింగ్ కౌంటర్ ఇక్కడ ఉంది. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది 3, ఇది 8, మొత్తం కలిపిస్తే 11. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద పపాయా స్టాల్ లొకేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఆరెంజ్ స్టాల్? ఆరెంజ్ స్టాల్ నుంచి పపాయా స్టాల్ ఎక్కడుందంటే ఈ డైరెక్షనే కదమ్మా. దాని పేరు నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. Next one. How many pairs of letters are there in the word Gateford, which has same number of letters between them in English alphabetical order? Opposite pairs కనుక్కోమంటున్నాడు మా అంతే. G H I J K L M N లేదు. ఓకే నెక్స్ట్ A B లేదు. A B C D E F G లేదు. పెద్ద లెటర్ T అవసరం లేదు. E F G H E F ఉందిగా ఒకటి. E F G H I లేదు. F G H I J లేదు. F G H I రాదు. O P Q R S T లేదు. O P Q లేదు. L M N O P Q R లేదు. L M లేదు. D E F G H I J K లేదు. Answer is only one. Option D, fourth option.